అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 115 115వ పేజీలో మీకు ఏదైతే 8వ యూనిట్ ఉందో ఆ యూనిట్లో అమితాయ్ ఎడ్జియోని రాసినటువంటి గుడ్ గ్రీఫ్ అనేటటువంటి ఓ చిన్న ఆర్టికల్ అయితే ఉంది. ఇది మీకు పేజ్ నెంబర్ 115లో అందుబాటులో ఉంటుంది. ఇది ఏంటంటే సర్మన్ అట్ బెనారస్కి ఏదైతే గౌతమ బుద్ధుల వారు ఏదైతే చెప్పారో దానికి అది రిలవెంటా కాదా, ఇప్పటికి కూడా ఆయన చెప్పింది దుఃఖానికి కారణం ఏంటి, వాటి నుంచి ఎట్లా విడిపించుకోవాలి, అవన్నీ కూడా చెప్పారు కదా. కోరికలు ఇవన్నీ కూడా కొన్ని ఆయన సర్మన్ ధర్మోపదేశంలో ఉంటాయి. అయితే అవి ఇప్పటికీ కూడా రిలవెంటేనా అంటే ఇప్పటికి కూడా అవి కరెక్టేనా ఆయన చెప్పింది, లేకపోతే ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇలా చెబుతూ కొన్ని ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. గుడ్ గ్రీఫ్ అంటే ఏడవడం, బాధపడడంలో కూడా ఒక మంచి మార్గంలో బాధపడ్డా అనమాట. రాసింది అమితాయ్ ఎడ్జియోని గారు. చూద్దాం అసలు ఏంటి ఈ కథ ఏంటనేది. సూన్ ఆఫ్టర్ మై వైఫ్ డైడ్. సో ఇక్కడ చెప్తున్నాను అనమాట, భార్య చనిపోయింది. ఎట్లా అంటే ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది 1985లో. ఒక మంచు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జారిపోయి పక్కన స్కిడ్ అయిపోయి పడిపోయి ఆమె చనిపోవడం అయితే జరిగింది. అప్పుడు ఒక స్కూల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడంటే వీళ్ళని హెచ్చరించాడు. వార్న్ మీ దట్ మై చిల్డ్రన్ అండ్ ఐ వర్ నాట్ మౌర్నింగ్ ఇన్ ద రైట్ వే. ఏం చెప్పాడంటే అతను, మీరు సరైన రీతిలో బాధపడట్లా, సరైన రీతిలో మీరు గనక బాధపడకపోతే మీరే ఇబ్బందులు పడతారు అనేసి అతనైతే చెప్పడం జరిగింది. ఏంది బాధపడడంలో కూడా సరైన రీతిలో కాని రీతిలో, అసలు బాధపడడమే అస్తవ్యస్తంగా ఉండిద్ది, సవ్యంగా బాధపడాలట. వి ఫెల్ట్ యాంగ్రీ. ఈయనకి కోపం వచ్చింది బాగా, అంతే ఎడ్జియోనికి బాగా కోపం వచ్చింది. ఏంది వీడు బాధపడడంలో కూడా సవ్యం అపసవ్యం అంటున్నాడు. ద ప్రాపర్ ఫస్ట్ స్టేజ్ ఈ సైడ్ ఈజ్ డినయల్. అతను ఏం చెప్పాడంటే బాధపడడంలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే డినయల్, అంటే తిరస్కరించడం. చావలేదు, భార్య చావలేదు, లేదు బతికే ఉంది అనేసి అనాల. ఇన్ లేట్ ఆగస్ట్ దిస్ ఇయర్, ఆ తర్వాత ఆగస్టు చివరిలో ఈ సంవత్సరం, మై 38-year-old సన్ మైఖేల్, అమితాయ్ ఎడ్జియోని యొక్క కుమారుడు మైఖేల్ 38 ఏళ్ళు, డైట్ సడన్లీ ఇన్ హి స్లీప్, నిద్రలోనే చనిపోయాడు. ఎవరు? మైఖేల్ అనేటటువంటి అబ్బాయి అమితాయ్ ఎడ్జియోని యొక్క కుమారుడు. లీవింగ్ బిహైండ్ ఏ 2-year-old సన్, అతనికి 2 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అండ్ వైఫ్ ఎక్స్పెక్టింగ్ దే నెక్స్ట్ చైల్డ్. ఇక వాళ్ళ ఆవిడ, మైఖేల్ వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఒక పక్క భార్యని కోల్పోయాడు, ఇంకో పక్క ఇప్పుడు 38 ఏళ్ల కొడుకుని కోల్పోయాడు, 2 ఏళ్ల చిన్న అబ్బాయి మనవడు ఉన్నాడు, కోడలు చూస్తేనేమో ప్రెగ్నెంట్గా ఉంది. ఇప్పుడు బాధ వననాతీతం. దేర్ ఈస్ నో సెట్ ఫార్మ్ ఫర్ గ్రీఫ్ అండ్ నో రైట్ వే టు ఎక్స్ప్రెస్ ఇట్. ఎలా బాధపడాలో దానికి ఒక ఫామ్ అయితే లేదు. ఇలానే బాధపడాలి. మొదటి రోజు ఇలా ఏడవాలా, రెండో రోజు ఇలా ఏడవాలా, మూడో రోజు ఇలా ఏడవాలా, అలా ఏం లేదు. ఇక్కడ ఒక సైకియాట్రిస్ట్ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ద ప్రాపర్ ఫస్ట్ స్టేజ్ ఈ సైడ్ ఈజ్ డినయల్. అతను దేని గురించి చెప్తున్నాడంటే కొన్ని మోడల్స్ ఉంటాయి, కుబ్లర్ రాస్ మోడల్ గురించి చెప్తున్నాడు. ఎవరైతే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను, ఎవరైతే ఇతనికి మీరు ప్రాపర్గా బాధపడట్లేదు అని చెప్పాడో, ఏ స్కూల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పాడంటే కుబ్లర్ రాస్ మోడల్ చెప్తున్నాడు. ఏంటది కుబ్లర్ రాస్ మోడల్ అంటే? మొదట డినయల్ జరుగుతుంది. డినయల్ అంటే ఏంటంటే ఏం జరగల, లేదు, చావలేదు, బతికే ఉంటుంది ఈమె ఎవరో అన్నట్టుగా. సపోజ్ మీకు టెస్టులకు వెళ్ళారు, ఏదో రోగం వచ్చింది, రోగం రాలా నాకు, ఇదేదో తప్పుడు రిపోర్ట్ అయి ఉంటుంది, నాకు రోగం రాలా అని. ఇది మొదటిది, ఫస్ట్ డినయల్. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? క్రాస్ చెక్ చేసుకుంటారు, రెండోసారి టెస్ట్ చేపిస్తాడు. అప్పుడు మీకు నిజమని తెలిసిద్ది, అప్పుడు కోపం వచ్చిద్ది అనమాట, భయంకరమైన కోపం. ఈ స్కూల్ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడంటే మీరు ముందే కోపంలోకి దిగిపోయారు కాబట్టి ఇది ప్రాపర్ వే కాదు,
మీరు ఏడవడంలో ఇది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తికి రోగం అనేది వచ్చింది, కోపం వస్తుంది, నాకే ఎందుకు ఇలా వచ్చింది అనేసి. నెక్స్ట్ బార్గెనింగ్ స్టేజ్, అంటే ఈ రోగం వస్తే వచ్చింది, దీనికి మెడిసిన్ అనేది ఉంది, ఆ మెడిసిన్ చక్కగా వాడుకుంటే నేను మామూలు మనిషిలాగా ఉండొచ్చు, అది బార్గెయిన్. తర్వాత కొంతకాలానికి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తాం. డిప్రెషన్ అంటే ఇలా 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 ఉన్న వ్యక్తి కాస్త ఇలా వెళ్ళిపోతాడు, డైరెక్ట్గా చాలా కిందికి లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మరలా మామూలు స్టేజ్కి రావాలి అతను, వచ్చి యాక్సెప్టెన్స్, దాన్ని యాక్సెప్ట్ చేసి తన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇది బాధపడడంలో ఉన్నటువంటి దశలుగా ఆ స్కూల్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను. కానీ వీళ్ళకి స్టార్టింగ్ ఏం చేశారు, డినయల్ లేదు, యాంగర్లోకి దిగిపోయారు, అంటే కోపంలోకి దిగిపోయారు, కోపపడుతున్నారు. ఎందుకు నాకే ఇలా జరిగింది, ఎందుకు దేవుడు నాకే ఇలా చేస్తున్నాడు, ఏంటి నేను చేసిన తప్పేంటి, ఆ విధంగా అనుకోవడం యాంగర్ అనమాట. కాబట్టి దెర్ ఈజ్ నో సెట్ ఫామ్ ఫర్ గ్రీఫ్ అండ్ నో రైట్ వే టు ఎక్స్ప్రెస్ ఇట్. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, ఏం చేయాలో కరెక్ట్ విధానం ఏంటో తెలీదు. దేర్ సీమ్స్ టు బి అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ఆఫ్టర్ ఏ గ్రేట్ లాస్ వీ విల్ ప్రోగ్రెస్ సిస్టమాటికల్లీ త్రూ ద వెల్ నోన్ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్. ఇప్పుడు ఏం జరిగింది, అసలు బాధపడడంలో సిస్టమేటిక్ ఏందండి, బాధపడడం అంటేనే చెప్పుకున్నాక అస్తవ్యస్తంగా ఉంటుంది, బాధ వేస్తుంది, ఎట్లా పడితే అట్లా ఉంటుంది, మనిషిలాగా ఉండడం. అలాంటిది ఇప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో బాధపడదాం. ఇట్ ఈస్ రాంగ్, వీఆర్ టోల్డ్ టు జంప్ టు యాంగర్. ఏమని చెప్పారు, చాలా తప్పు. ఏంటది, టు జంప్ టు యాంగర్, డైరెక్ట్ కోపం. ఏం కోపం, ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేయాలి, ఎందుకు నేనే దొరికానా దేవుడికి, నేనే కనబడ్డానా దేవుడికి లాస్ ఇవ్వడానికి, నేనే కనబడ్డానా నా భార్యని ఎత్తుకుపోవడానికి, అమిత ఎడ్జియోని, వై మీ, నేనే ఎందుకయ్యా, వై మీ అని అడుగుతున్నాడు తన కొడుకు 38. అలా టు వ్యాలో టూ లాంగ్ ఇన్ ది స్టేజ్ బిఫోర్ మూవింగ్ టువర్డ్స్ యాక్సెప్టెన్స్. అంగీకరించే ముందు, ఇలా జరిగింది కాబట్టి అంగీకరించే ముందు దీంట్లోనే బాగా పొరలాడాలా. ఇది అంటే ఏంటంటే కోపం. తర్వాత ఏం జరుగుతుంది, మనం చెప్తున్నాడు కదా మోడల్ ఉంది, ఆ మోడల్ ప్రకారం ఏంటంటే ముందు కాదు, అది కాదు, అలా కాదు అనుకోవాలి, తర్వాత కోపపడాలి, తర్వాత మందులు ఉన్నాయిలే సెట్ అయిపోయింది రోగం వచ్చినోడికి, తర్వాత డిప్రెషన్. ఈ విధమైన మోడల్ అనేది ఉంది, కుబ్లర్ రాస్ మోడల్ అని. ఆ మోడల్ ప్రకారం బాధపడాలి. ఎందుకంటే సరైన బాధపడకపోతే అది ఏం జరుగుతుంది, ఇంకా దుష్పరిమాణాలకి, చెడు పరిణామాలకి దారి తీస్తుంది. కాబట్టి సరైన రీతిలో బాధపడదాం ఇప్పుడు అనేసి అనుకున్నారు వాళ్ళంతా. పేజ్ నెంబర్ 116. బట్ ఐ వాజ్ అండ్ యామ్ యాంగ్రీ. అప్పుడు కోపంగా ఉన్నాను, ఇప్పుడు కోపంగా ఉన్నాను. ఎందుకని, వై ఎందుకు, నేనే కనబడ్డానా నీకు దేవుడా, నేనేనా, ఎందుకు తీసుకెళ్ళిపోయావు భార్యని, అమిత అనుకుంటున్నాడు. పిల్లోని తీసుకెళ్ళిపోయావే, 38 ఏళ్ళేనే, మనవడున్నాడే, ప్రెగ్నెంటే అమ్మాయి. వై టు మేక్ పేరెంట్స్ బెరీ ది చిల్డ్రన్ ఈజ్ రాంగ్. ఏం జరగాలి, కుమారులు తండ్రికి కానీ పేరెంట్స్ కానీ తలకొరివి పెట్టాలి లేదా సమాధి చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అమితాయికి పిల్లల్నే ఇతను సమాధి చేయాల్సి వస్తుంది. తప్పు కదా దేవుడా. టు హ్యావ్ బోత్ మై వైఫ్ అండ్ సన్ టేకెన్ ఫ్రమ్ మీ, తీసుకెళ్ళిపోయావుగా. ఫర్ ఎవర్ అండ్ ఏ డే ఈజ్ క్రూయల్ బియాండ్ వర్డ్స్. ఎప్పటికీ అసలు ఇంకా లేరు వాళ్ళు. భార్యను తీసేసుకున్నాం, కొడుకుని తీసేసుకున్నాం, వీళ్ళందరినీ తీసేసుకున్నాం. ఎంత భయంకరమైనది. ఎందుకు నన్ను ఎందుకు టార్గెట్ చేసావు దేవుడా. ఇది అతని యొక్క వర్షన్, అమితా యొక్క. ఏ రిలేటివ్ ఫ్రమ్ జెరూసలేం. అయితే ఒక బంధువు ఉన్నాడు ఇతనికి. ఆ బంధువు ఏం చేశాడంటే, అతను కూడా సైకియాట్రిస్టే, అంటే ఈ యొక్క మానసిక జబ్బుల్ని నయం చేసేటటువంటి వ్యక్తి అనమాట. బ్రాడ్ సమ్ సొలేస్, ఊరట తీసుకొచ్చాడు ఒక సూక్తి చెప్పి. వి ఆర్ నాట్ టు ఆస్క్ వై బట్ వాట్. ఇక్కడ జరుగుతుంది తప్పు అవుతుంది అమితాయ్. ఇక్కడ మీరు అడగాల్సింది వై కాదు, వాట్. అంటే ఎందుకయ్యా ఇలా చేశావని కాదు, నెక్స్ట్ నువ్వేం చేయాలో అది చేయాలి. వై అని ఆలోచించుకుంటా ఉంటే
ఇప్పుడు మనం సరిగ్గా తినకపోయినా లేకపోతే సరైన పద్ధతిలో తినలేదనుకోండి, శరీరానికి జబ్బు వస్తుంది. మానసికంగా కూడా జబ్బులు వస్తాయి. ఎందుకంటే వై ఎందుకు 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 అనుకుంటా ఉంటే చేయాల్సింది వై కాదు వాట్. నెక్స్ట్ ఏం జరగాలో అది చూడు. ఏం జరిగిపోయిందో దాని గురించి అసలు ఆలోచన వద్దు. వై అనే క్వశ్చన్ వద్దు. వీఆర్ నాట్ టు ఆస్క్ వై. మనం ఎందుకు అని అడగకూడదు. మన తెలుగులో చెప్తుంటారు, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏం జరగాలి. ద వాట్ ఈజ్ దాట్ విచ్ సర్వైవర్స్ ఇన్ గ్రీఫ్ ఆర్ బౌండ్ టు డూ ఫర్ వన్ అనదర్. ఇప్పుడు బతుకున్న మీరు ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకోవాలో ఆలోచించండి. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి, పిల్లోడు పాడైపోయి, మీ జీవితాలు నాశనం అయిపోయి, ఈ విధంగా వద్దు. జరిగిన నష్టం చాలు. వై కాదు వాట్ ఆలోచించండి. ఫాలోయింగ్ దట్ అడ్వైస్ మై ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ ఐ కీప్ బిజీ. దీంతో అమితాయ్, అతని ఏవైతే మీరే సభ్యులు వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇతను అమితాయ్ యొక్క కుటుంబం ఇతను బిజీగా అయిపోయారు. కాలింగ్ ఈచ్ అదర్, ఒకళ్ళనొకళ్ళు ఫోన్లు చేసుకుంటున్నారు అండ్ అవసరమైతే కలుస్తున్నారు. గివింగ్ లాంగ్ ఆన్సర్స్ టు సింపుల్ క్వశ్చన్స్. హౌ డిడ్ యువర్ డే గో టుడే? హౌ డిడ్ యువర్ డే గో టుడే అంటే ఈరోజు ఎలా ఉంది? వచ్చాడు ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆదరించడానికి, కలవడానికి. ఈరోజు ఎలా జరిగిందండి? దానికి కూడా వీళ్ళు బాగుంది అని ఆగిపోకుండా ఇలా జరిగింది, ఈరోజు ఇలా జరిగింది, పొద్దున్న ఇలా జరిగింది, మధ్యాహ్నం ఇలా జరిగింది, సాయంత్రం ఇలా జరిగింది అని పెద్ద పెద్ద లాంగ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. వీ ట్రై టు అవాయిడ్ థింకింగ్ అబౌట్ ఎయిదర్ ద ఇమీడియట్ పాస్ట్ ఆర్ బిరెఫ్ట్ ఫ్యూచర్. వీళ్ళు గతాన్ని మర్చిపోవడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అలానే కోల్పోయినటువంటి భవిష్యత్తుని, ఆ వ్యక్తి ఉంటే భవిష్యత్తు వేరుగా ఉంటుంది, ఆ భవిష్యత్తు మొత్తాన్ని ఆలోచించడం అస్సలు మర్చిపోయారు. రేపటి సంగతులు రేపే, అవన్నీ మనకు సంబంధమే లేదు. రేపటి సంగతులు రేపు చూసుకుంటాయి, ఇప్పుడొద్దు. గతం గతహ, ఇప్పుడు ఏంటి? వాట్, ఏం చేయాలి? వి టేక్ టర్న్స్ ప్లేయింగ్ విత్ మ్యాక్స్. మనోడి పేరు మ్యాక్స్, మైకేల్స్ 2-year-old సన్. వాళ్ళు వెళ్ళడం, ఆ మ్యాక్స్ని ఎత్తుకోవడం, చక్కగా వాడితో ఆడుకోవడం. ఫ్రెండ్స్ స్పెండ్ నైట్స్ విత్ యంగ్ విడో. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ప్రెగ్నెంట్, ఆ మహిళలు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్క రోజు ఒకళ్ళు వెళ్ళి ఆమెని సముదాయించడం, ఆ కేర్ తీసుకోవడం, ఆమెతో పాటు ఉండడం. అండ్ విల్ బీ అమాంగ్ దోస్ హోల్డింగ్ హర్ హ్యాండ్ వెన్ ద బేబీ ఈజ్ బోర్న్. పిల్లోడు ఎవరైతే ఈ బేబీ పుట్టే టయానికి అందరూ వెళ్ళి ఆమె కనబడి మేమున్నాం అనేసి ఆమె చేయి పట్టుకొని ఆదరించడం జరిగింది. ఫోకసింగ్ ఆన్ వాట్ వీ డూ ఫర్ వన్ అనదర్ ఈజ్ ద ఓన్లీ కన్సోలేషన్ వీ కెన్ ఫైండ్. కన్సోలేషన్ అంటే ఊరట. టోటల్గా ఏంటంటే ఇక్కడ ఏం చేయగలం, ఎందుకు దేవుడా, ఎందుకు అనేది కాదు, ఇలా జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ ఉండాలి. ఏం చేశాము, ఏమైంది, ఏం కదా, నిన్నటి గురించి, అమ్మో భవిష్యత్తు ఏమైపోతుంది, ఇవన్నీ వద్దు. వాట్ టు బి డన్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం మీకున్న ఏకైక ఆయుధం ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా మనం మోల్డ్ చేసుకోవాలి, అది మాత్రమే ఉంటుంది. రేపటి గురించి, రేపటి సంగతులు రేపు చూసుకుంటాయి. గతం గతహ. ఆ సైకియాట్రిస్ట్ చెప్పిందండి. ఇప్పుడు ఈ కోహ్లర్ మోడల్ అవన్నీ చూసుకొని నేను ముందు నో కాదంటాను, రోగం వస్తే కాదంటాను, తర్వాత కోపం తెచ్చుకుంటాను, తర్వాత ఏం పర్వాలేదులే, మెడిసిన్ వాడితే సరిపోతుందిలే, తర్వాత వెరీ డిప్రెషన్, ఎందుకు నాకే ఎందుకు ఈ బతుకు అని డిప్రెషన్కి వెళ్ళిపోయి సప్రెషన్కి గురయ్యి అవన్నీ అవసరంలా. యాక్సెప్టెన్స్ చేయడం ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అవసరం లేదు. డిప్రెషన్ గురవలసిన లేదు, ఏం లేదు. వై అని మనం అడిగే ప్లేస్లో ఎందుకు నాకే అనే బదులు వాట్, సింపుల్గా వాట్ టు బి డన్, ఏం చేయాలి అది చేయాలి. ఊరికే గతం గురించి ఆలోచించుకుంటా భవిష్యత్తుని కోల్పోయామే అని బాధపడుకుంటా ఉంటే ఇంకా దాని యొక్క పర్యవసానాలు, ఫలితాలు అనేవి చాలా చాలా చుట్టబెడతాయి, మనల్ని చుట్టేసుకుంటాయి, మన మెడకి చుట్టేసుకుంటాయి, ఊపిరాడదు. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ఏం చేయాలంటే
మనం ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి. వై అనే ప్లేస్లో వాట్ పెట్టుకొని మ్యాక్స్కి అండ కావాలి, ఒక తాతగా తాను దగ్గరకు ఉండాలి. మరి పుట్టబోయే బిడ్డ గురించి అందరూ కూడా ఏంటంటే మేమున్నాం నీకు అనే ఆసరా ఇవ్వాలి. ఇది జరగాలి. ఇది అమితా ఎడ్జియోని రాసినటువంటి ద గుడ్ గ్రీఫ్. మంచి ఏంటి విచారపడడంలో కూడా రూల్స్ ఉన్నాయన్నమాట. కోయిలర్ మోడల్ చూసేదాకా నాకు కూడా అర్థం కాలేదు. దాని గురించి కొంచెం ఇందులో అసలు మీరు సరైన రీతిలో బాధపడట్లేదంటే ఏం బాధ ఏంటి అని కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు కనబడిందే కోయిలర్ మోడల్ అన్నమాట. చూసి కొంచెం ప్రాక్టికల్ వే అయినప్పటికీ కూడా ఇట్స్ లెంతీ అండ్ ఏ వ్యక్తి కూడా నేను ఇప్పుడు ఇలానే ఏడవాలా, ముందు చిన్నగా ఏడవాలా, తర్వాత పెద్దగా ఏడవాలా, తర్వాత అందరూ వినబడేటట్టు ఏడవాలా, ఇలా ఎవడు ప్లాన్ చేసుకోడు. ఎమోషనల్ బీయింగ్స్ వీఆర్, టోటల్లీ ఎమోషనల్ బీయింగ్స్, అస్తవ్యస్తంగా చేసేస్తాం. కాబట్టి ఇక్కడ సింపుల్ ఏంటంటే వై ప్లేస్లో వాట్ పెట్టుకుంటే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పినటువంటి జెరూసలేం సైకియాట్రిస్ట్ అండ్ ఎక్సలెంట్ మెథడ్ టు గెట్ అవర్ సెల్ఫ్ కన్సోల్డ్. మనం ఊరట పొందడానికి ఈ యొక్క ఎవరైతే జెరూసలేం సైకియాట్రిస్ట్ ఎవరైతే చెప్పాడో ఈ వై బదులు వాట్ అనేది ఉండాలి. వాట్స్ టు బి డన్, ఏం చేయాలో మనం అది చేయాలి, అంతే తప్ప ఎందుకు ఇలా జరిగింది అనేసి మనం ఆలోచించకూడదు. ఇది టోటల్గా గుడ్ గ్రీఫ్ బై అమితా ఎడ్జియోని. 10th క్లాస్కి సంబంధించి ప్లేలిస్టులు అండి ఇవన్నీ కూడా. మీకు ఈ ప్లేలిస్టుల ద్వారా టోటల్ సిలబస్ 10th క్లాస్లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ అనేది మీకు యాక్సెసిబుల్ అవుతుంది. ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇవి మీకు ఓపెన్ అయితే అవుతాయి. మీకు ఒకవేళ తెలియని పక్షంలో సింపుల్గా మీరు 10 లింక్ అనేసి గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 10 లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే రిప్లైగా నేను ఆ ప్లేలిస్ట్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.